అక్కాయిపాలెంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అసలు ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటని ప్రస్తుతం మనతో ఏసీపీ లక్ష్మణమూర్తి గారు ఉన్నారు. ఏం సార్ అసలు ఈ కేసుకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్యన ఏమన్నా మనస్పర్ధలు ఉండి చనిపోయి ఉండొచ్చా? అసలు ఏంటి కేసుకు సంబంధించి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా తేలుతుందా? మా ప్రాథమిక దర్యాప్తులో వాళ్ళిద్దరూ చనిపోవడానికి కారణం అనేది ఇంతవరకు ఎవరు నిర్ధారణ కాలేదు. ఎందుకంటే అక్కడున్న నైబర్స్ సాక్షులు కానీ బంధువులు కానీ ఏమి చెప్పలేదండి. అన్యోన్యంగా ఉన్నారు. మ్యారేజ్ అయ్యి 6 మాసాలైంది. ఇది అరేంజ్డ్ మ్యారేజు. 6 మాసాల ప్రెగ్నెన్సీ నుంచి తల్లిదండ్రుల రిపోర్ట్లో కూడా ఇచ్చారు. సో ఇంట్లో ఎవరు లేరు చనిపోయినప్పుడు. మరి ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకుని అతను చనిపోవడం జరిగింది. ఈవిడేమో చనిపోయి బెడ్ మీద ఉంది. కారణం అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ చెప్పలేమండి. ఎందుకంటే అదర్వైజ్ మనకి విట్నెస్లు సాక్షులు ఏమీ లేవు. సో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మేము ఫర్దర్గా అందరినీ విచారిస్తాము. తర్వాత సీడీఆర్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక కారణం తెలుసుకుంటాం. అంటే చనిపోయినటువంటి భార్యకి సంబంధించి ఆల్రెడీ ఆమె ప్రెగ్నెంట్గా ఉంది. ఒంటి మీద ఏమన్నా అంటే సూసైడ్కి ముందు ఘర్షణకు సంబంధించి ఇట్లాంటి ఆనవాళ్ళు ఏమైనా గమనించారా? లేదా ఏదైనా పాయిజన్ అయి ఉండొచ్చు? అది అంటే అక్కడైతే ప్రైమరీగా మనకి కొద్దిగా స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి ఆవిడ మీద, శరీరం మీద. అలాగే బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా స్ట్రగుల్ జరిగి ఉంటుందని మాకు అర్థమవుతుంది. అయినా సరే ఆ విధంగానైనా చనిపోయారని చెప్పలేము. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలండి. అంటే మీరు వెళ్ళేసరికి మీరు వెళ్ళిన తర్వాతే ఓపెన్ చేశారా? అంటే పోలీసులు వెళ్ళిన తర్వాతే, లేకపోతే ముందుగానే డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయా సార్ వాళ్ళకి సంబంధించి? సార్ వాళ్ళే ముందు బ్రేక్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు బంధువులందరూ కూడాను. తర్వాత పోలీస్కి ఇంటిమేషన్ ఇచ్చారు. వీళ్ళకి సంబంధించి సెల్ ఫోన్లో వాటిలో అట్లాంటివి ఏమన్నా స్వాధీనం చేసుకోవడం కానీ, దాంట్లో ఏమైనా ఆధారాలు ఏమన్నా సేకరించడం కానీ? ఫోన్స్ సిఐ గారు మామూలుగా చూస్తే మనకి ఇంకా ఏమీ అది ఎటువంటి యూస్ఫుల్ ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఏం లేదు. ఫర్దర్గా మనము సీడీఆర్ లెవెల్ కలెక్ట్ చేసి ఫోన్ అనాలిసిస్ చేస్తామండి. సో ప్రస్తుతం ఈ జంట ఆత్మహత్యలకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. సీడీఆర్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ అసలు వీళ్ళు చనిపోవడానికి గల కారణాలు ఏంటనేది తెలిసే అవకాశం లేదని ఏసీపీ లక్ష్మణమూర్తి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.